హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ గంటి లోవా కుమారి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మీ చిన్నప్పటి సంగతులన్నీ పాలమారిన జ్ఞాపకాలు అంటా రాస్తున్నారు కదా. ఏది గుర్తుకొస్తే అదే రాస్తున్నాను. మా మావయ్య పేరు కోడూరి త్రిమూర్తులు. ఇదే రాజమండ్రి రేవులో ఒకప్పుడు లాంచి ఓనరు. అతని జన్మలో జరిగిందొకటి చెప్పనా? 50 ఏళ్ల నాటి మాట. ఆ వేళ తన లాంచి ఎక్కిన లోవా పేరు గల ఆ ఆడమనిషి అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ సస్పెన్సే మాకు. సస్పెన్సేనా? అవునండి. అసలు ఆ మనిషి ఎందుకలా చేసిందని రోజు అనుకుంటూనే చచ్చిపోయాడండి మా త్రిమూర్తులు మాయ అంటా ఆకాశంలోకి చూస్తా ప్రతి ఏడు భీష్మ ఏకాదశి నాడు అంతర్వేదిలో జరిగే నరసింహస్వామి కళ్యాణానికి తన లాంచి వేసుకుని బయలుదేరే త్రిమూర్తులు మాయ ఆ ఏడు కూడా బయలుదేరాడు దర్శనానిక. కాదండే, 10 రోజుల పాటు అక్కడ జరిగే తీర్థానికి వచ్చే భక్తుల్ని నరసాపురం ఒడ్డు నుంచి అంతర్వేది ఒడ్డుకి, అంతర్వేది ఒడ్డు నుంచి నరసాపురం ఒడ్డుకి చేర్చడం ఓ మంచి బిజినెస్. ఆ పని మీద రాజమండ్రి నుంచి చాలా లాంచీలు వెళ్తూ ఉంటాయి అంతర్వేదికి. వాటిల్లో మా మాయ లాంచీ కూడా ఒకటి అంట. ఆ రాజమండ్రి లాంచీల రేవు మెట్ల మీద కూర్చున్న ఆ గూటాల బుల్లయ్య మరి చెప్పటం మొదలెడుతుంటే, ఎప్పుడొచ్చాడో నా ఫ్రెండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు నా పక్కకొచ్చి చతికిలబడ్డాడు. ఈసారి లాంచీ నిండా అల్లరి కుర్రోళ్లే. అంతా అంతర్వేది తీర్థంలో చిన్న చితక వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. పీచు మిఠాయి బండోడు, చక్రమాటోడు, ఇత్తడి సామాన్లోడు, గుండాటోడు, నూపప్పు జీళ్ళోడు, ఇలా రకరకాల కుర్రాళ్ళు. ఎవడి కాడు రేవులో ఆగున్న మా మాయ మహారాణి లాంచీ మీద వాళ్ళ సామాన్లు లోడు చేసుకుంటున్నారు. వాళ్ళని అంతర్వేది తీసుకెళ్ళి 10 రోజుల తర్వాత తీర్థం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి దింపటమే కాకుండా వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు భోజనం, టీ, ఫలహారాలు అన్నీ లాంచీలోళ్ళవే. టికెట్ మనిషికి 15 రూపాయలు. రేవు మెట్ల మీద కూర్చొని పాసింజర్లు ఇచ్చిన డబ్బు లెక్కెట్టుకుంటా తలెత్తి చూసిన లాంచీ ఓనర్ త్రిమూర్తులు మరి రెప్ప కొట్టడం మానేసి ఆ మనిషినే చూస్తా అలాగే ఉండిపోయాడు. 30 ఏళ్లకి పైనుంటది వయసు. కాస్త పొడుగ్గా, కాస్త పుష్టిగా, మంచి బలంగా ఉన్న మనిషి సరాసరి తన వైపే నడుచుకుంటా వచ్చేసి, అంతర్వేది తీర్థానికి వెళ్ళాలండి అంది. ఈసారి పాసింజర్లని కాకుండా రకరకాల వ్యాపారాలు చేసుకునే కుర్రగాళ్ళని ఎక్కించుకున్నాం. ఆళ్లలో ఆడమనిషే లేదు మరి అన్నాడు త్రిమూర్తులు. పర్లేదండి, సర్దుకుంటాను అందా మనిషి. ఆ కుర్రోళ్ళ వాటం చూస్తుంటే అల్లరి మూకలాగుంది మరి. నా జాగ్రత్తలో నేను ఉంటాను, చూస్తారు కదా అంటూ ఉండగా మెట్ల మీద జనాల మధ్యను నుంచి గెలుపెత్తుకుంటా వచ్చిన కళాసి అర్జునుడు, కొంపలంటుకుంటున్నాయండే షావుగారో అన్నాడు. ఏమైందిరా అన్నాడు త్రిమూర్తులు. లాంచీలో వంటోడు వీర్రాఘవ మనతో రావటం లేదండే అన్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? భోజనాలు, టిఫిన్లు పెట్టి అంతర్వేది తీసుకెళ్ళి తిరిగి తీసుకొస్తామని టికెట్ డబ్బులు వసూలు చేసేసాను, ఇప్పుడు ఎలాగా అంట తెగ ఇదైపోతున్న ఆ త్రిమూర్తులు ఎదురుగుండా నిలబడ్డ ఆ మనిషి, నాకు వంటొచ్చు, మీరేమి ఇదవ్వనంటే అందరికీ నేనే వండి పెట్టగలను. నీ పేరేంటి అన్నాడు త్రిమూర్తులు. గంటి లోవా కుమారి. లోవా అంటారు, వంట బాగోలేదన్న మాట రానియని మీకు అంట ఆ లోవా గట్టిగా చెప్పటంతో కంగారు కాస్త పోయినా త్రిమూర్తులు మామూలు మనిషి అయ్యాక, చిన్న మాటండి అంది. ఏంటి అన్నాడు. నన్ను కేవ్ అడక్కండి, నా దగ్గర లేవు మరి అంది. నవ్వేశాడు త్రిమూర్తులు. ఇప్పట్లో లాగా బస్సులు, మోటార్ సైకిళ్ళు లేని ఆ రోజుల్లో బయటూళ్ళకి వెళ్ళాలంటే లాంచీలు, పడవలే దిక్కు. దాంతో తెగొచ్చి పడిపోతున్న పాసింజర్లని ఆపేస్తున్న కళాసి నల్లసీనుగాడు. సామాన్లతో ఫుల్ అయిపోయింది మా లాంచీ, ఇప్పుడు మీరంతా గాని ఎక్కితే గోదావరి మధ్యలోకి వెళ్ళాక మునిగిపోయిద్ది అంట అరుస్తుండగా
కదిలిపోయిన లాంచీ స్పీడ్ అందుకుంది. ఇంకా అఖండ గోదాట్లో కొంత దూరం వెళ్ళి విద్యేశ్వరం లాకులు దాటిన మహారాణి లాంచిని తిన్నగా కొంత దూరం వెళ్ళనిచ్చి తర్వాత కుడి ప్రక్కకు తిప్పాడా సరంగు బులిరాజు. డ్రైవరు మెకానిక్కు అయిన మొండా కృష్ణ ఇంజన్ దగ్గర కూర్చొని ఎర్ర కంకర దుమ్ము లేపుకుంటా ఏటిగట్టు మీదెంచెళ్తున్న సవ్వారీ బళ్ల వరసని చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక కాలవ నిండా బాతులు. నావ మనిషికి దారియటం లేదు. సెట్టిపేట దగ్గరకొచ్చాక ఇంత పెద్ద గోదావరి కాలువ రెండు కింద విడిపోయిన ఒక కాలువ తిన్నగా ఏలూరు వెళ్తే ఇంకొకటి నరసాపురం సైడ్ వెళ్తుంటే మహారాణి లాంచి ఆ కాలువలోకే మళ్ళింది. ఆ కాలువ గట్ల పక్కన పచ్చటి కందచేలు, పసుపు చేలు, చక్కెరకేళి, అరటి తోటలమయం. ఎర్రకంకర గట్టు మీద ఒంటెద్దు బండొకటి వెళ్తుంటే రెండు జట్కాబళ్ళు దానికెదురుగొస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే గడ్డి బాగా పెరిగి ఎండ పడుతున్న ఆముదం పంట మధ్యలో కూర్చుని మమ్ముల్నే చూస్తుందా పిల్ల. అక్కడ చాకిరేవు సందడిగా ఉంది. ఉతికేసి దండాలకి వేలాడగట్టిన రంగురంగుల బట్టలు గాలికెగుతుంటే ఆ రంగుల్ని చూడటానికి 2 కాదు 4 కళ్ళు కావాల్సి వస్తుంది. కాలువ గట్టు మీదే కట్టేసుకున్న అరప మీద పెద్ద గంప, దాని పక్కనే మేస్తున్న కోళ్లు, కింద మేకలు, కిటికీ దగ్గర కూర్చున్న లోవా చూపులు బొక్కుతున్న కోడిపెట్టల మీద పట్టంతో ఉన్న పళానా లాంచి ఆపమని నల్లసీనుని పిలిచి, మధ్యాహ్నం అన్నాల్లోకి కూరకి ఓ 2 కోడిపెట్టెలు అమ్ముతారేమో, కొనేసి పట్టుకరా అంది. ఓనరు తిరుమూర్తుల దగ్గర డబ్బులు తీసుకెళ్లిన హుషారైన నల్లసీనుగాడు 3 నల్లపెట్టెలు కొనుక్కొచ్చేశాడు. చాలా హుషారుగా కాకరపర్రు లాకుల దగ్గరకొచ్చేసిన లాంచి చెప్పి పెట్టకుండా ఆగిపోయింది. ఇంజన్లోకి చూసిన మొండా కృష్ణ గేరు బాక్సులో బుష్ ఎగిరిపోయింది అని అరవటంతో గబా గబా వచ్చేసిన త్రిమూర్తులు, నైట్ హార్ట్ పెనుగొండ అనుకున్నాం గదా, మరి ఎల్లగలమంటావా అన్నాడు. ఇంజను బాగయ్యేటప్పటికే 4-5 గంటలు పట్టద్దేమో, ఇంకెక్కడికి వెళ్తాం, ఒడ్డుకి లాగేసి తాళ్లతో కట్టేండ్రా కుర్రాగాళ్ళారా అంటా అరుస్తా రిపేర్ పనిలో పడిపోయాడు. 3 పెట్టెల్ని కోసేసి పచ్చి తాటాకుల మంటల్లో భలేగా కాల్చిన నల్లసీను తోలు తీసి శుభ్రం చేస్తుంటే వంట మొదలెట్టింది లోవ. గేర్ బాక్స్ మొత్తం విప్పేసి రిపేర్ చేస్తున్న కృష్ణ వంట చేయటంలో లీనమైపోయున్న లోవా శరీరంలో భాగాల్ని చూస్తున్నాడు. మధ్యలో కృష్ణగాడికి సహాయం చేస్తున్నట్టు నటిస్తున్న బులిరాజు కూడా చూసే పనిలో ఉన్నాడు. కుర్రోళ్ళు వయసులో వాళ్లకంటే పెద్దదని కూడా ఆలోచించకుండా ఆ లోవనే చూస్తున్నారు. ఈలోగా అక్కడికొచ్చిన త్రిమూర్తుల్ని చూశాక లంగోటాలు కట్టుకుని గట్టవతలి పల్లెంలోకి వెళ్ళిపోయి కబడ్డీ ఆటం మొదలెట్టారు. ఆ లోవా వండిన కోడి మాంసం ఇగురు, చింతపండు, టొమాటో కాయలతో కాసిన పుల్లటి చారు వేసుకుని అన్నాలు తిన్న లాంచీలో జనాలు ఇంత గొప్ప రుచి జన్మలో ఎరగం అంట దాకలు నాకేయటం మొదలెట్టేశారు. జన్మలో ఎప్పుడు తిననంత తిన్న మొండా కృష్ణ రిపేర్ చేయటం ఆపేసి ఆ లాకులవతల చింత చెట్ల నీడల్లో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంకా త్రిమూర్తులైతే కలిసి రావటమంటే ఇదే, ఆ ఒంటోడు వీర్రాఘవగాడు మానేయటమేంటి, ఈ లోవొచ్చి ఇంత రుచిగా వంట చేయటమేంటి అనుకుంటా ఆ లాంచీ వెనక ఆ చిన్న వంటగది దగ్గరికి వెళ్ళేటప్పటికీ నల్లసీను అర్జునుడు సహాయంతో వంటగది పరమ శుభ్రంగా తయారు చేసేసి రాత్రి వంటకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ చీరికలు కింద కోస్తుంది. రిపేరు పూర్తయి కదిలిన లాంచీ పేరవల్లి లాకుల దగ్గరకు వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. ఈ టైంలో ఛాంబర్ ఓపెన్ చేసి మీ లాంచీని దాటించకూడదు, అసలుకొస్తే చీకటి పడ్డాక మీ గోదావరి కాలువల్లో ప్రయాణం చేయకూడదు, ఇది గవర్నమెంట్ రూల్ అన్నారా లాకుల్లో లస్కర్లు. దాంతో ఒడ్డుకి లాగించి తాళ్లతో కట్టించేశాక ఈ రాత్రికి ఇక్కడే మకాం, తెల్లారాక బయలుదేరదాం అంట కాలువలోకి దిగి స్నానం చేసిన త్రిమూర్తులు ఊరికి ఆ పక్కనున్న పుంతలో ముసలమ్మ తల్లి గుళ్ళోకెళ్ళి తిరిగొచ్చేటప్పటికి లాకులు మొండి మీదకి చేరిన కుర్రేగెంగులో కొందరు తాగేస్తా నానా అల్లరి చేస్తున్నారు. ఒకడు కొత్తగా వచ్చిన ఎన్టీఓడి దేవాంతకుడు సినిమాలో పాట పాడతా డ్యాన్సులేసిస్తున్నాడు. ఇంకొకడైతే ఒడ్డున కట్టేసున్న పడవోడి పడుచు పెళ్ళాన్నే లైనేస్తున్నాడు. లాంచీలోకొస్తే వంట చేస్తా కనిపించిన లోవా ఆ 2 కళాసీ కుర్రోళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా తాగటానికి పోయారు. మర్నాడు పొద్దుటే తలస్నానం చేసేసి
లోవా చేసిన పొట్టెక్కలు, అదేనండి పనస ఆకుల్ని కిళ్ళీలాగా చుట్టి అందులో ఇడ్లీ పిండేసి ఆవిరిలో పెడతారు. అల్లం, చింతపండు, చిన్న బెల్లం ముక్కేసి కచ్చా పచ్చాగా నూరి పచ్చి పచ్చడి. అసలు ఆ రుచి గురించి చెప్పలేం. అంత ఎగబడి తినేస్తున్న టైములో రాత్రి సరంగు బుల్లిరాజు రాజమండ్రి వెళ్ళిపోయాడని తెలిసింది. ఎందుకని ఆరా తీస్తే బాగా తాగేశాక డ్రైవర్ కృష్ణ ఈ బుల్లిరాజు లోవా గురించి గొడవపడి కొట్టేసుకున్నారంట. ఇప్పుడెలాగా అర్థం కాక గింజుకుంటున్న త్రిమూర్తుల దగ్గరకొచ్చిన కృష్ణ, మా ధవళేశ్వరం రథం వీధిలో యేసురాజని మా బంధువుల కుర్రోడు ఉన్నాడు. బుల్లిరాజుగాడి కంటే మంచి సరంగు, వెళ్ళి తీసుకురమ్మంటారండే అన్నాడు. తిరిగి ఎప్పుడొస్తావు? టెన్షన్ పడిపోతా అన్నాడు త్రిమూర్తులు. ఇప్పుడు బయలుదేరెళితే ఎంత లేదన్నా ఆ యేసుగాడితో పాటు తిరిగి రావటానికి రేపు మధ్యాహ్నం అవుద్దండి అన్నాడు. ఏం చేయాలో అర్థం కాని త్రిమూర్తులు, సరే వెళ్ళి బేగొచ్చేయి అంట రాను బోను ఖర్చులకిచ్చి పంపాడా కృష్ణగాడిని. మధ్యాహ్నం మేక మాంసం వేపుడేసి పప్పుచారు కాస్తే తినటం మొదలెట్టిన జనానికి మతులు పోయిని. అబ్బా అబ్బా ఏం రుచి, ఏం చెయ్యినిది అంట ఒక్కటే పొగుడుతుంటే ఊళ్ళో లేత మేక మాంసం, మంచి పప్పు నూనె దొరికినాయి. నా గొప్పతనమేమీ లేదందులో అంట నవ్వేసిందా లోవా. రేపు తీర్థంలో పీచు మిఠాయి అమ్మబోయే బొడ్డు కాశీ అనే కుర్రోడు, మన అంతర్వేదెళ్ళటానికి ఇంకో వారమైనా పర్లేదు, నీ కూరలంత రుచిగా ఉన్నాయి అన్నాడు. చక్రమాట హరిబాబు, ఇత్తడి సామల రమణ, మిక్చర్ బండి తాతాలు కూడా ఇదే మాట అన్నాడు. మర్నాడు పొద్దుట పులపరం తగిలిన త్రిమూర్తులు ఒళ్ళంతా ఒకటే వేడిగా కాలిపోతుంది. అరచెయ్యి తిప్పి గుండెల మీద పెట్టి చూసిన లోవా, అయ్యో జ్వరం వచ్చింది అంట ఆ ఊళ్ళో పరిగెట్టుకెళ్ళి మందు తెచ్చేసింది. మిగతా అందరి కోసం గబగబా వంట చేసేశాక త్రిమూర్తుల్ని అంటి పెట్టుకున్న లోవా ఆ మధ్యాహ్నం చారన్నం పెట్టిందా మనిషికి. అతను కాలువలో దిగుతుంటే జ్వరం వద్దండి అంది. కాదు, గుళ్ళోకి వెళ్ళాలి, నా అలవాటు కదా అంటే వేణీళ్లు కాచి చన్నీళ్లు తొరిపి కాలవ రేవు దగ్గర పెట్టింది. రోజు పూటలో వస్తానని వెళ్ళిన కృష్ణ ఆ సరంగు కుర్రుడితో రావటానికి ఇంకో 2 రోజులు ఎక్కువ రోజులు పట్టింది. లేట్ ఏంట్రా అంటే ఈడు భద్రాచలం ట్రిప్ వెళ్ళాడు మరి అన్నాడు. బయలుదేరిన లాంచి రాత్రి హాల్డ్ మార్చారు. ఆ మర్నాడు కవిటం బత్తాయి కాయల పడవలతో నిండిపోయిన పాలకొల్లు లాకులు దాటి సముద్రంలో నుంచి నరసాపురం రేవులోకొచ్చేటప్పటికి దీపాల వేళయింది. కుర్రోళ్లంతా ఎవళ్ల సామాన్లు వాళ్ళు దించేసుకుని అంతర్వేది తీర్థంలోకి వెళ్ళిపోతున్నారు. త్రిమూర్తుల దగ్గరకొచ్చిన లోవా, నేను వెళ్దాం అనుకుంటున్నా కానీ మీ జ్వరం ఇంకా తగ్గలేదు, ఇలా మిమ్మల్ని వదిలేసి ఎలాగెళ్లను అంటూ ఉంటే అదోలాగైపోతా చూసిన త్రిమూర్తులు కళ్ళల్లో తడి. 9 రోజుల పాటు రోజు నరసింహస్వామి గుళ్ళోకెళ్ళి రావాలి, అది నా మొక్కు, మీ దగ్గరే ఉండి ఆ మొక్కు తీర్చేసుకుంటాను అంటా ఉండిపోయింది. తెల్లవారుజామునే లేచి వంట చేసేశాక ఫస్ట్ ట్రిప్లోనే దర్శనం చేసేసుకునేది. నర్సాపురం రేవులో జనాలెక్కించుకున్నాక అంతర్వేదిలో వాళ్ళని దింపేసేలోపు ఈ 45 నిమిషాల్లో టికెట్ డబ్బులు వసూలు చేసేసేది. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం తను చేసే వంట త్రిమూర్తులకి పెడతా టైంకి టంచనుగా మందులేసేది. అలాగెన్ని సేవలు చేసినా అతని జ్వరం తగ్గలేదు. సొంత భార్య కన్నా ఎక్కువ సేవలు చేస్తున్న లోవా ఎప్పుడు తగ్గుద్దా అంటా త్రిమూర్తుల్నే అంటి పెట్టుకుపోయిన ఆ లోవా నిజాయితీని చూసిన లాంచీ స్టాపు ఆ మనిషి దరిదాపుల్లో కూడా రావటం లేదు. 10 రోజులయ్యింది. తీర్థమైపోయింది. వ్యాపారాలు చేసుకునే కుర్రకారంతా వాళ్ల సామాన్తో పాటొచ్చేసి లాంచీల్లో లోడు చేసేసుకున్నాక తిరుగు ప్రయాణం. లాంచీ బయలుదేరింది రాజమండ్రి. త్రిమూర్తులతో పాటే ఉండిపోయిన లోవా జోలికి ఎవ్వరూ రావటం లేదు సరికదా, కనీసం కన్నెత్తి చూడటం లాంటివి కూడా చేయటం లేదు. జ్వరం పూర్తిగా తగ్గిపోయిన త్రిమూర్తులు లోవా పక్కనుండటం వల్ల బలానికేదో టానిక్కు తాగినట్టు చాలా హుషారుగా ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో ఇంజన్ రిపేరు, తాగి కొట్టుకోటాలు లాంటి ఇబ్బందులు అస్సలు లేవు. మా రుచిగా ఉండే లోవా వంటలు తింటా వస్తుంటే చల్లగా వర్షం, చిన్ని చిన్ని తట్టలు నెత్తిమీదెట్టుకున్న పిల్లలు లాంచీలో సందడి చేస్తున్న కుర్రోళ్ళం చేసే సందడినే చూస్తున్నారు. కాసేపు కురిసి ఆగాక వాతావరణంలో అందం మామూలుగా లేదు.
ఆ మహారాణి లాంచి రాజమండ్రి రేవులోకి వచ్చాక దిగిపోయి ఎవళ్ళ లగేజులాళ్ళు పట్టుకు వెళ్ళిపోయాక నెమ్మదిగా దిగి లాంచీ గట్టుకి మధ్యలో వేసిన తొక్కుడు చెక్క మీద నుంచి నడుచుకుంటా రేవులో కడుగెట్టిన త్రిమూర్తులు తలెత్తి చూస్తే లోవా కనిపించలేదు. కడుపు నొప్పొచ్చి ఉంటుంది, చాలా పెద్ద ప్రయాణం కదా, బయటైతే బాగుంటుందని అలా ఏ చెట్టు చాటుకెళ్ళిందో ఏమో అనుకున్నాడు గాని ఎంతసేపైనా రాలేదు లోవా. ఎక్కడికి వెళ్ళుంటుంది ఈ మనిషి అనుకుంటా ఆ లాంచీ రేవంతా కలియ తిరిగాడు. లోవా కనిపించలేదు. ఏమైపోయింది, చెప్పా పెట్టకుండా అసలెందుకు వెళ్ళిపోయింది అనుకుంటా ఆ వేళ్లంతా ఆ రేవులో వెతుకుతానే ఉన్నాడు. లోవా కనిపించలేదు. ఆ మర్నాటి నుంచి మొన్న తను చనిపోయేదాకా వెతుకుతానే ఉన్నాడు. లోవా కనిపించలేదు కనిపించలేదు అంటా చెప్పటమాపిన గుటాల బుల్లయ్య అంత ఇదిగా ఆ త్రిమూర్తురి గారిని చూసుకున్న లోవా ఎందుకిలాగెళ్ళిపోయిందంటారు అన్నాడు. నేను ఆలోచిస్తుంటే నాతో పాటిదంతా విన్న మా డాక్టర్ ఫ్రెండు నాకోటనిపిస్తుంది చెప్పొచ్చా అన్నాడు. బోళే ఓరే చెప్పండి అన్నాడు బుల్లయ్య. నిమిషం పాటు కళ్ళు మూసుకొని తెరిచాక గోదావరినే చూస్తున్న ఆ డాక్టర్ చంద్రశేఖర్ ఆ లోవా అలా ప్రవర్తించడానికి కారణం ఆ త్రిమూర్తులు గారికి ఎందుకు అర్థం కాకుండా పోయిందో కానీ నాకొకటి అనిపిస్తుంది. చేతిలో డబ్బుల్లేని లోవా మొక్కు తీర్చుకోవటానికి లాంచీ ఎక్కితే ప్రతివాడు తన్ని కోరుకుంటున్నాడు. ఓనర్ గారికి దగ్గరైపోయిందన్నాళ్లకి తెలిస్తే ఇంకే విధవ తన దరిదాపుల్లోకి రాడు గదా అనేసి అలా యాక్ట్ చేసిందా లోవకుమారి. మరి చివర్లో ఎందుకు చెప్పలేదంటారు? చెప్పలేకపోవటానికి 30 ఏళ్లు దాటిన లోవకి ఆల్రెడీ పెళ్ళైపోయిందేమో, కేవలం మొక్కు తీర్చుకోవటానికే ఈ లాంచీ ఎక్కిందేమో అని డాక్టర్ చంద్రశేఖర్ గారు అంటుంటే సబబుగా కాదు బేసబబుగా ఉందనిపించింది నాకు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.